శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 118వ భాగం చెప్పుకుంటున్నాం. ఇందులో ధృతరాష్ట్ర పాండు విదురులు జన్మించిన తర్వాత భీష్ముడు వాళ్ళని పెంచి పెద్ద చేసి కొంతకాలం పాటు భీష్ముడు రాజ్య పరిపాలన చేయడం అనేటువంటిది, అలాగే ఆనాటి కాలంలో వారు పెరుగుతున్నటువంటి సమయంలో భారత వంశం ఎలా ఉన్నది, ప్రజలు ఎలా ఉన్నారు అనేటువంటి వివరాలని నేటి ప్రవచనంలో తెలుసుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఈ 118వ అధ్యాయంలో 33 శ్లోకాల వరకు ఉన్నాయి. 30 నిమిషాల్లో ఈ 33 శ్లోకాలు అవచేయడానికి ప్రయత్నిద్దాం. కొంచెం ఫాస్ట్ గా వెళ్తాం ఈరోజు అది కంప్లీట్ చేయడం కోసం. దీంట్లో కంచిత్ కాలం భీష్మేణ రాజ్య పరిపాలనానంతరం పాండోః రాజ్యాభిషేక. కొంతకాలం ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేదాకా భీష్ముడు పరిపాలన చేసి పాండుడికి రాజ్యాన్ని అప్పగించడం జరుగుతుంది. ఆ వివరాలు చెప్తున్నారు. శ్రీ వైశంపాయన ఉవాచ ధృతరాష్ట్రే చ పాండౌ చ విదురే చ మహాత్మని ఏషు త్రిషు కుమారేషు జాతేషు కురుజాంగలం కురవోధ కురుక్షేత్రం త్రయమేతదవర్ధత. 2 గీతలు పెట్టారంటే ఇక్కడికి శ్లోకం అయిందని అర్థం. ఇక్కడ మూడు పదాలు వచ్చేసాయి. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు మహానుభావులైనటువంటి ఈ ముగ్గురు జన్మించారు. దీంట్లో మహానుభావుడైనటువంటి వాడు విదురుడే. ఇంకా చెప్పాలంటే ధర్ముడు. మహాత్మని విదురే ఏషు త్రిషు కుమారేషు సప్తమే విభక్తి. అంటే ఈ ముగ్గురు కుమారులలో కూడా కుమారులందు జాతేషు కురుజాంగలం. ఎప్పుడైతే ఈ ముగ్గురు కుమారులు జన్మించారో జన్మించినప్పటి నుండి కూడా ఆ మహత్తుతో, వారి యొక్క జన్మ మహత్తుతో కురుజాంగలం కురవోధ కురుక్షేత్రం త్రయమేతదవర్ధత. త్రయం అవర్ధత. త్రయము అంటే 3, అవర్ధత అంటే వృద్ధి కావడం. దినదినాభివృద్ధి అవుతున్నాయట. ఏమేమవుతున్నాయంటే 3 అవుతున్నాయట. ఏమిటంటే ఒకటేమన్నా కురుజాంగలం అంటే కురుదేశం, కురు భూములన్నీ కూడా దినదినాభివృద్ధి చెందుతున్నాయట బ్రహ్మాండంగా. ఎలా వృద్ధి చెందుతున్నాయని తర్వాత శ్లోకాల్లో ఇచ్చారు. రెండోది ఏం వృద్ధి చెందుతుందంటే కురవో అధ. కురవహ అంటే కురువు వంశం. ఒకటేమన్నా వీరి కురు వంశం వృద్ధి చెందుతున్నది. అక్కడేమన్నా కురుజాంగలం, కురు భూములు అనేవి వృద్ధి చెందుతున్నాయి. మూడోది కురుక్షేత్రం, కురుక్షేత్రం అనేది వృద్ధి చెందుతున్నది. కురుక్షేత్రము, కురువంశము, కురుజాంగలము, కురుభూములు ఇవన్నీ కూడా త్రయమేతదవర్ధత. ఈ ముగ్గురు జన్మించినప్పటి నుండి మహానుభావులైనటువంటి వాళ్ళ యొక్క జన్మతో ఆ స్థలం పవిత్రమైంది. ఇక అక్కడి నుంచి విశేషమైనటువంటి వృద్ధి కలుగుతుంది. అంటే అంతకుముందు వాళ్ళు మహానుభావులు కారా, భీష్ముడు కాదా, శంతనుడు కాదా అని చెప్పచ్చు. ఇక్కడి నుంచి అసలైనటువంటి కథాభాగం నడుస్తున్నది. మహానుభావుల యొక్క కథ. వీళ్ళ యొక్క పవిత్రమైనటువంటి పాదస్పర్శతోనే ఆ పవిత్ర ప్రదేశం ఇంకా పవిత్రమవుతున్నది. ఎలా అంటే ఊర్ధ్వ సస్యాభవద్భూమి సస్యాని ఫలవంతి చ యథర్తు వర్షీ పర్జన్యో బహు పుష్ప ఫల ద్రుమాః. ఊర్ధ్వ సస్యాః, సస్యములు అంటే పాడి పంటలు, వ్యవసాయం. ఊర్ధ్వ సస్యా అభవత్ భూమి, భూమి ఎప్పుడు కూడా చక్కగా పాడి పంటలతో సస్యశ్యామలంగా కళకళలాడుతూ. సస్యాని ఫలవంతి చ, ఫలవంతమైనటువంటి చక్కటి సస్యాలను అందిస్తున్నది భూమాత. అంతేకాకుండా యథర్తు వర్షీ పర్జన్యః. పర్జన్యః అంటే వర్షాకాలంలో వచ్చేటువంటి ఆ మేఘుడు వరుణదేవుడు. పర్జన్యః. యథ ఋతువర్షి అంటే ఏ ఋతువులో ఏ విధంగా ఎలా వర్షించాలో ఆ విధంగా వర్షించుకుంటూ వెళ్తున్నాడు మేఘుడు.
ఇక ద్రుమాహ వృక్షములు ఎలా ఉన్నాయంటే బహుపుష్ప ఫల ద్రుమాహ, బహుపుష్ప చక్కగా పుష్ప వృక్షాలన్నీ పుష్పాలు ఇస్తున్నాయి, ఫలాలను ఇచ్చేటువంటి చెట్లన్నీ అద్భుతమైనటువంటి ఫలాన్ని అందిస్తున్నాయి. బహుపుష్ప ఫల ద్రుమాహ, ద్రుమములు వృక్షములు, అలా భూమాత, పర్జన్యుడు, అలాగే ద్రుమములు మొదలైనటువంటివన్నీ. అంటే ప్రకృతి ఏ విధంగా సహకరిస్తున్నది, మహానుభావుల యొక్క ఉద్భవం కలిగినప్పుడు, వాళ్ళ యొక్క జననం కలిగినప్పుడు ప్రకృతి ఏ విధంగా ఉంటుంది, ఎలా పులకరిస్తున్నది, ఎలా పరవశింపజేస్తున్నది. వాహనాని ప్రహృష్టాని ముదితా మృగపక్షిణః, వాహనాని ప్రహృష్టాని ముదితా మృగపక్షిణః, గంధవంతి చ మాల్యాని రసవంతి ఫలాని చ. మాల్యాని అనే పదానికి అర్థం మాలలు, పుష్పమాలలు మొదలైనటువంటివన్నీ కూడా చక్కగా సుగంధభరితంగా ఇంకా సుగంధాన్ని ఇస్తున్నాయి. రసవంతి ఫలాని చ, ఫలములు మొదలైనటువంటివన్నీ కూడా మిక్కిలి రసవంతంగా ఉంటున్నాయి. వాహనాని ప్రహృష్టాని, మొత్తం ఆ నగరం అంతా కూడా, ఏ నగరం అంటే హస్తినాపురం నగరం అంతా కూడా వాహనాని ప్రహృష్టాని, అనేకమైనటువంటి వాహనాలు, రథ గజ తురగాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో, రథములు, గజములు, అశ్వములు మొదలైనటువంటి వాహనాలతో మొత్తం అంతా నిండిపోయింది ఆ హస్తినాపురం అంతా కూడా. ముదితాహ మృగపక్షిణః, అంతేకాకుండా మృగములు, పక్షులు మొదలైనటువంటి కూడా ముదితాహ. ముదిత అంటే ఆనందం, మోదము అంటారు. సమ్మోదము, ప్రమోదము, ఆనందము మొదలైన ముదితా మృగపక్షిణః, మృగములు, పక్షులు మొదలైనటువంటివి కూడా వాటి సంసారాలతో పాటుగా ఆనందిస్తున్నాయి హాయిగా పిల్లపాపలతో. వణిగ్భిశ్చాన్వకీర్త్యంత్య, వణిగ్భి అనే పదానికి అర్థం వ్యాపారస్తులు, వైశ్యులు, వ్యాపారం చేసుకునేటువంటి, వర్తక వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళతో నగరం కళకళలాడి. వణిగ్భిశ్చాన్వకీర్త్యంత నగరాణ్యధ శిల్పిభిః, మొత్తం నగరమంతా, హస్తినాపురం నగరమంతా కూడా శిల్పులతోనూ, వ్యాపారం చేసుకునే వర్తక వాణిజ్యాలు చేసుకునేటువంటి వ్యాపారస్తులతోనూ కళకళలాడిపోతున్నది ఆ నగరం అంతా. నగరం వృద్ధి చెందుతున్నది అంటే, వ్యాపారస్తులు బాగున్నారు అంటే ఆ నగరం వృద్ధి చెందుతున్నట్టే లెక్క. కాబట్టి అంతేకాకుండా ఆ నగరంలో శూరాశ్చ కృత విద్యాశ్చ సంతశ్చ సుఖినో అభవన్. సంతః అనే పదానికి అర్థం సత్పురుషులు అని అర్థం. సంతః సత్పురుషులు, విద్వాంసులు, సజ్జనులు, శూరులైనటువంటి వాళ్ళు, వీర శూర పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు. కృత విద్యాశ్చ, కృత అంటే చేయబడిన, నేర్చుకోబడిన. కృత విద్యాశ్చ, అనేక విద్యలు, శాస్త్రాలు నేర్చుకున్నటువంటి పండితులు, సత్పురుషులు, శూరులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా హస్తినాపురంలో సుఖినో అభవన్, చక్కగా సుఖంగా జీవిస్తున్నారట ఆ మహారాజు యొక్క అండదండలలో. ఎవరా మహారాజు అంటే భీష్మ పితామహుడు, ఆయన పరిపాలిస్తున్నాడు అక్కడ వీళ్ళు పెద్ద అయ్యేదాకా. నాభవంధస్య వహ కేచిన్నాధర్మ రుచయో జనాః. ఇక్కడ నాభవంధస్య వహ అనే పదాన్ని జాగ్రత్తగా పెట్టేసుకోవాలి. నా అభవం దస్యవహ, దస్యవహ అంటే చోరులు, దొంగలు. అంతకుముందు వచ్చింది మన దొంగలు, అణిమాండవ్యుడి కథలో దొంగలు ఆశ్రమంలో దొంగతనం చేసి. దస్యవహ అంటే దొంగలు. నా అభవం దస్యవహ, నాభవం దస్యవహ, దొంగలు అనేటువంటి వాళ్ళు అసలు ఆ నగరంలో లేనే లేరు. నా అభవన్ దస్యవహ కేచిన్నా అధర్మ రుచయో జనాః, కేచిన్నా అధర్మ రుచయ. అధర్మ రుచయ అంటే అధర్మం మీద రుచి కలిగినటువంటి వాళ్ళు, అధర్మం మీద ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు, నాస్తికులు మొదలైనటువంటి జనులు అసలు ఆ నగరంలో లేనే లేదు. అందరూ ఆస్తికులే, అందరూ ధర్మాత్ములే ఉన్నారు ఆ పట్టణంలో. ఎందుకంటే యథా రాజా తథా ప్రజ, అంతే. భీష్ముడు ఎలాగో అట్లా పరిపాలిస్తున్నాడు, దాంతో ప్రజలందరూ అలాగే ఉన్నారు. ప్రదేశేష్వపి రాష్ట్రాణం కృతం యుగమవర్తత. ప్రదేశేష్వపి రాష్ట్రాణం, ఆ రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రదేశాల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే కృతయుగమవర్తత. కృతయుగం ఎలా అయితే ధర్మం 4 పాదాలు నడిచిందో, కృతం అంటే అన్నీ చేయబడినటువంటిది, ఆ యుగంలో ఇంకేం చేయడానికి లేదు, అన్ని ధర్మ ప్రకారమే నడుస్తున్నాయి. అట్లా కృతయుగం అవర్తత, కృతయుగ ధర్మమా అన్నట్టుగా ఉన్నట్టు ఈ ద్వాపర యుగంలో ఉన్నటువంటి భీష్ముడి యొక్క పరిపాలనలో హస్తినాపురం. అంతేకాకుండా ధర్మ క్రియా యజ్ఞశీల సత్యవ్రత పరాయణ అన్యోన్య ప్రీతి సంయుక్త వ్యవర్ధంత ప్రజాస్తదా. ధర్మక్రియా యజ్ఞశీల, ధర్మక్రియలు చేసేటువంటి అంటే ధర్మానికి సంబంధించినటువంటి క్రియలు, దైవ కార్యాలు, యజ్ఞయాగాలు మొదలైనటువంటివన్నీ. అలా ప్రజలు యజ్ఞయాగాదులతోనూ దైవ కర్మలతోనూ సత్యవ్రత పరాయణ, సత్యమునందే పరాయణులైనటువంటి, సత్యమే వ్రతంగా కలిగినటువంటి
పుణ్యాత్ములైనటువంటి మానవులు అక్కడ ఉన్నారు. అంతేకాకుండా అన్యోన్య ప్రీతి సంయుక్త, ఇది చాలా ముఖ్యం దేశంలో. అన్యోన్య ప్రీతి, ఒకరినొకరు స్నేహభావంతో ఉండటం, ప్రీతి భావంతో ఉండటం, కొట్టుకోకుండా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రీతి భావం. అన్యోన్య ప్రీతి సంయుక్త వ్యవర్ధంత ప్రజాస్తదా. వ్యవర్ధంత అంటే వృద్ధి చెందుతున్నారు ప్రజలు. హస్తినాపురంలో ప్రజలు భీష్ముడి యొక్క పరిపాలనలో ధర్మబద్ధంగా యజ్ఞాలు మొదలైనటువంటివన్నీ ఆచరిస్తూ సత్యవ్రతంతో ఉంటూ అన్యోన్య ప్రీతితో ఉంటున్నారయ్యా, స్నేహ సంబంధంతో ఉంటున్నారు వాళ్ళందరూ కూడా. మానక్రోధ విహీనాశ్చ నరాలోభ వివర్జితా. ఇట్లా మహాభారతంలో మహానుభావులు ఎప్పుడైనా వచ్చారు అంటే సీన్ ఇలా క్రియేట్ చేస్తారు వ్యాసులు వారు. మన వాళ్ళు కూడా సినిమాల్లో ఏదైనా ఎవరైనా మహానుభావులు హీరోలు వస్తుంటే సీన్ దానికి తగ్గట్టుగా క్రియేట్ చేయడం. అంటే ధర్మాత్ముల యొక్క పరిపాలనలో ప్రకృతి, రాజ్యము, ప్రజలు ఎలా ఉంటున్నారు అనేటువంటిది చెప్పాలి కవి ఎప్పుడు కూడా. అలా వ్యాసులు వారు ఇక్కడ వర్ణిస్తున్నారు. మానక్రోధ విహీనాశ్చ నరాలోభ వివర్జితా. నరులందరూ ఎలా ఉన్నారా అంటే క్రోధమానాలని విడిచిపెట్టినటువంటి వారు. క్రోధం ఉండదు, మానం ఉండదు. ఇక్కడ మానక్రోధములు అంటే కామక్రోధాలు మొదలైనటువంటివి. లోభ వివర్జిత, లోభం అనేటువంటిది లేదు వాళ్ళకి. పిసినారితనము, దేని మీదైనా అత్యాశ, దురాశ మొదలైనటువంటివన్నీ కూడా వివర్జిత. వివర్జిత అనే పదానికి అర్థం వదిలిపెట్టిన వారు. అంతేకాకుండా ఇక్కడ కూడా మానం అంటే దురభిమానము మొదలైనటువంటివన్నీ, స్వాభిమానము మొదలైనటువంటి ఉండకూడనటువంటివి. అన్యోన్యం అభ్యనందంత ధర్మోత్తరమవర్తత. అన్యోన్యం అభ్యనందంత, అభినందనలు ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఒకళ్ళనొకళ్ళు ప్రశంసించుకుంటూ వాడిలో ఈ గుణం చాలా బాగుంటుందిరా, ఇది గొప్ప గుణం రా వాడిలో అంటూ అన్యోన్యం అభ్యనందత. అంతేగాని దుర్గుణాలని రెత్తించడం కాదు, వాళ్ళలో ఉండేటువంటి సుగుణాలని వాళ్ళని మెచ్చుకుంటూ ఒకళ్ళనొకళ్ళు అభినందించుకుంటూ ధర్మోత్తరమవర్తత, ధర్మబద్ధంగా అవర్తత, ప్రజలు పరిపాలించుకుంటూ అక్కడ నడుస్తున్నారయ్యా. తన్మహోదధివత్ పూర్ణం నగరం వై వ్యరోచత. తన్మహోదధివత్ పూర్ణం. మహోదధి అనే పదానికి అర్థం సముద్రం. మహా ఉదధి, సముద్రము నిండినట్టుగా, సముద్రం ఎంత గంభీరంగా, ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటుందో ఒక్కోసారి ఎంత అల్లకల్లంగా ఉంటుందో అట్లా కాకుండా సముద్రం లాగా ఉన్నది ఆ నగరం అంతా. ఎట్లా అంటే ఇలాంటి మానవులతో, ఇలాంటి వ్యాపారస్తులతో పూర్ణం. పూర్ణం అంటే సంపూర్ణంగా ఉన్నది ఆ నగరం, కళకళలాడుతూ. వ్యరోచత ద్వారతోరణ నిర్యూహై యుక్తమభ్రచయోపమై. ద్వారతోరణ నిర్యూహై, అద్భుతమైనటువంటి ద్వారములు. నగరానికి ఉండేటువంటి ద్వారాలు కొన్ని ఉంటాయి. కొన్ని నగరాలకి 3 వైపులు ఉంటాయి, కొన్నిటికి 4 వైపులు ఉంటాయి, కొన్నిటికి 2 వైపులా ఉంటాయి. అట్లాంటి నగరానికి ప్రవేశ ద్వారాలు, చివరిలో ముగింపు ద్వారాలు గాని, తోరణ నిర్యూహై, తోరణాలు, పెద్ద పెద్ద ప్రాకారాలు మొదలైనటువంటివన్నీ కూడా అద్భుతమైనటువంటి విధంగా ఉన్నాయి, ఆకాశాన్ని అంటుతున్నట్టుగా. ప్రసాద శత సంభాదం మహేంద్రపుర సన్నిభం నదీషు వనఖండేషు వాపీ పల్వలసానుషు కాననేషు చ రమ్యేషు విజహృర్ముదితా జనాః. ఈ శ్లోకంలో కూడా 3 పాదాలు ఇచ్చారు ఇక్కడ వరుసగా. దీంట్లో ఈ 2 ఒకటిగా చెప్పుకోవచ్చు. ప్రాసాద శత సంభాలం, శతము అంటే 100, ప్రాసాదములు అంటే పెద్ద పెద్ద రాజభవనాలు మొదలైనటువంటివన్నీ. అంతేకాకుండా వ్యాపారస్తుల యొక్క భవనాలు అవన్నీ కూడా శత సంభాదం, వందలాది పెద్ద పెద్ద భవనాలు, భవంతులు ఉన్నాయి అక్కడ, వందలాది భవనాలు ఆ నగరంలో. ప్రాసాద శత సంభాదం, ఎలా ఉంది ఆ నగరం అంటే మహేంద్రపుర సన్నిభం, మహేంద్రుడి యొక్క పురం లాగా ఉంది, అంటే దేవేంద్రుని యొక్క పట్టణం లాగా, అమరావతి పురం లాగా ఉన్నది. సన్నిభం సమానంతో ఉన్నది, మహేంద్రుని యొక్క పురం అమరావతితో సమానంగా ఉన్నది హస్తినాపురం. ప్రజలందరూ కూడా హాయిగా ఆటపాటలతో హాయిగా ఎక్కడెక్కడ విహరిస్తున్నారు. నదీషు, నదుల యందు, వనఖండేషు, చక్కగా అరణ్యాలలో ఉన్నటువంటి జలపాతాలు మొదలైనటువంటి ప్రదేశాల్లో ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తిలకిస్తూ, నదీషు వనఖండీషు వాపీ పల్వలసారుషు, వాపీ కూప తటాకాలు అంటారు. అంటే జలపాతాలు గాని, సెలయేళ్లు గాని, తటాకాలు గాని మొదలైనటువంటి ఏవైతే ఉంటాయి, కొలనులు, కోనేరులు మొదలైనటువంటి వాటిల్లో, కాననేషు చ రమ్యేషు, రమ్యమైనటువంటి వన ప్రాంతాలలో, అరణ్య ప్రాంతం. కాననము అంటే అడవి, అరణ్యాలలో కూడా కొన్ని సుందరమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి. కాననేషు చ రమ్యేషు, రమ్యమైన సుందరమైనటువంటి అరణ్యాల ప్రాంతాలలో విజహృర్ముదితా జనాః ముదితాః, సంతోషంతో హాయిగా ఆ ప్రాంతాలలో సంచరిస్తూ ఆనందిస్తున్నారయ్యా జనులందరూ కూడా.
అంటే హాయిగా అలసిపోయినటువంటి ఆ వారం రోజులు కష్టపడి శ్రమించి అలసిపోయినటువంటి జనులకి విశ్రాంతి ఏమిటాయి అంటే అలా ఆ హస్తినాపుర ప్రాంతంలో ఇవన్నీ వీటితో ఆనందిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళల్లో వాళ్ళకి ఒక ప్రాంతం వారికి ఒక ప్రాంతానికి మధ్యలో పోటీ కూడా ఉన్నది. వాళ్ళకంటే మేము బాగా చేస్తాం, వీళ్ళకంటే మేము బాగా చేస్తాం. దానివల్ల వృద్ధి కలుగుతూ ఉంటుంది పట్టణం ఎప్పుడు కూడా. ఎవరెవరికి అంటే ఉత్తరై కురుభిః సార్ధం, ఉత్తర కురు భూముల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు ప్రజల కంటే కూడా వాళ్ళతో పాటుగా దక్షిణ ప్రాంతం వాళ్ళు పోటీ పడుతుంటారు. ఉత్తరై కురుభిః సార్ధం దక్షిణ కురవస్తథా, దక్షిణ కురు వ్యాపారస్తులు గాని ప్రజలు గాని వీళ్ళందరూ కూడా ఉత్తర కురు రాజులైనటువంటి వాళ్ళు అక్కడ ప్రజల వ్యాపారస్తులతో పోటీ పడుతూ ఉంటారు. ఎట్లా విస్పర్ధమాన, విస్పర్ధమాన స్పర్ధ అంటే పోటీ, విస్పర్ధమాన ఒకళ్ళ నేను మించి వాళ్ళని మించి వీళ్ళకంటే నేను ఎక్కువ సంపాదించాలి, వీళ్ళకంటే నేను ఎక్కువ బాగా వ్యాపారం చేయాలంటూ అట్లా పట్టణానికి వృద్ధి కలుగుతూ ఉంటుంది ఎప్పుడు. విస్పర్ధమాన వ్యచరం తథా దేవర్షి చారణై, దేవర్షులు చారణులు మొదలైనటువంటి వాళ్ళు కూడా ఆ ప్రాంతాలలో ఒకళ్ళనొకడు హాయిగా అలా ఈ విధంగా పోటీ పడుతూ వృద్ధి చేసుకోవడానికి దోహదపడుతున్నారయ్యా. నాభవత్ కృపణః కశ్చిన్ నాభవన్ విధవా స్త్రియః, ఆ పట్టణంలో కృపణుడు అనేటువంటి వాడు, కృపణః అనే పదానికి అర్థం ఏంటంటే దీనుడైనటువంటి వాడు. ఎక్కడ అంటే దరిద్ర స్థితిలో ఉంటూ అడుక్కు తినేటువంటి స్థితిలో ఉంటూ డబ్బు లేక తినటానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక ఇబ్బంది పడేటువంటి కృపణుడు అనేటువంటి వాడు నా అభవత్ లేనే లేట. నా అభవత్ కృపణ కశ్చిత్, కశ్చిత్ అంటే ఒక్కడు కూడా లేడు ఆ పట్టణం అట్లాంటి వాడు, దీనుడుగా ఉన్నటువంటి వాడు. అంతేకాదు నా భవన్ విధవా స్త్రియ, స్త్రీలు విధవలైనటువంటి వాళ్ళు లేరు, వైధవ్యం ప్రాప్తించినటువంటి స్త్రీలు లేనే లేరుట ఆ పట్టణంలో. అంతేకాకుండా తస్మిన్ జనపదే రమ్యే గురుభిర్బహులీకృతే, తస్మిన్ జనపదే రమ్య, రమ్యమైనటువంటి ఆ జనపదంలో హస్తినాపురం జనపదంలో గురువిర్బహుళీకృతే, కురువంశరాజులైనటువంటి వీళ్ళు చక్కగా పరిపాలన సాగిస్తూ ఉంటే ఈ విధంగా ఉన్నదయ్యా పరిపాలన. ప్రజలందరూ కూడా కూపారామ సభా వ్యాప్యో బ్రాహ్మణ వసధాస్తదా, అంతేకాకుండా బ్రాహ్మణులు అద్భుతంగా వాళ్ళ వేదాలు మొదలైనటువంటి బలించుకుంటూ వాళ్ళ ధర్మాలను పరిపాలించుకుంటూ ఉన్నారు. పక్కన కూప ఆరామ సభా వాప్యో, కూపములు అంటే బావులు, దిగుడు బావులు, ఆరామములు అంటే నిలయములు, ఆలయాలు మొదలైనటువంటివన్నీ కూడా చక్కగా దేనికి తగ్గట్టుగా, ఏ ప్రాంతానికి తగ్గట్టుగా, ఎవరికి తగ్గట్టుగా ఆ స్థాయిలో అవన్నీ ఉంటూ బ్రాహ్మణులతోనూ కళకళలాడిపోతున్నది. బభూవు సర్వర్ధియుత తస్మిన్ రాష్ట్రే సదోత్సవా, బభూ సర్వర్ధియుత, అందరి చేత హాయిగా ఆడుతూ ఆ హస్తినాపురం అంతా కూడా సదోత్సవా, అనేకమైనటువంటి ఉత్సవ సమయాలలో కూడా ప్రజలందరూ ఆనందిస్తూ ఉన్నారు. సదోత్సవా, ఉత్సవములు అంటారు, పండగలు మొదలైనటువంటి వాతావరణ సమయాల్లో ప్రజలు ఆనందంగా గడుపుతున్నారు. అట్లాంటి సమయంలో భీష్మేణ ధర్మతో రాజన్ సర్వతః పరిరక్షితే, ఎప్పుడు ఇలా జరుగుతున్నాయి ఇవన్నీ అంటే ఇప్పుడు చెప్పాడు, ముందు చెప్పాల్సిన విషయం. భీష్ముడు ధర్మంగా పరిపాలిస్తున్నప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయ్యా. భీష్మేణ అంటే తృతీయ విభక్తి, భీష్ముడి చేత ధర్మతో ధర్మబద్ధంగా రాజన్ సర్వతః పరిరక్షితే, ఈ రాజన్ అనేటువంటిది వైశంపాయనుల వారు జనమేజయుడికి చెప్తున్న వాచనం. హే రాజన్ జనమేజయ మహారాజా, భీష్ముడు ఇంత ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నప్పుడు సర్వతః పరిరక్షితే, అన్ని రకాలుగా అన్ని రంగాలలో అన్ని చోట్ల అన్ని రంగాలలోనూ ఈ విధంగా రక్షించబడుతున్నటువంటి ధర్మశాసనం చేస్తున్న సమయంలో ఈ విధంగా ఉందయ్యా. బభూవ రమణీయశ్చ చైత్యయూప శతాంకితః, శతాంకితః యూపాః, శతాంకిత అంటే వందలాది యూపస్తంభములు. యూపము అనే పదానికి అర్థం ఏంటంటే యజ్ఞము చేసేటప్పుడు పశువుని కట్టేసేటువంటి ఒక స్తంభాన్ని యూపస్తంభము అంటారు. యజ్ఞం చేశాక అక్కడ యజ్ఞం బలి ఇచ్చేటప్పుడు కట్టేటువంటి యజ్ఞ పశువుకి కట్టేసే స్తంభం. అలాంటివి వందలాది యజ్ఞాలు చేసిన గుర్తులు ప్రతి చోట ఉన్నాయి. ఇక్కడ యాగం చేశారు, ఇదిగో స్తంభం గుర్తు, ఇక్కడ గుడిలో ధ్వజస్తంభం ఎలా అయితే గుర్తుగా ఉంటుందో అలా యజ్ఞం చేసిన ప్రతి చోట అక్కడ ఇంకేం కట్టారు, పూజాదులు మాత్రమే నిర్వహించాలి. ఇంకా ఆ ప్రదేశం ఆ పూజాదుల కింద సమర్పించాలి. అలాంటి అనేకమైనటువంటి చైత్య యూపం, బ్రహ్మాండమైన ఎత్తైనటువంటి యూప స్తంభాలు
అక్కడ ప్రతి చోట కనిపిస్తున్నాయి. అంటే అన్ని యాగాలు చేశారు, అంతమంది దేవతని తృప్తిపరిచాడు భీష్ముడు. బభూవ రమణీయశ్చ చైత్యయూపశతాంకితః, శత అంకితః, వందలాది యూపస్తంభాల చేత అంకితః. అంకితం అంటే ఒక గుర్తుగా స్థాపించబడిపోయింది. కొంతమంది మనవాళ్ళు ఈనాటి కాలంలో ఏం చేస్తున్నారు, ప్రారంభోత్సవం చేసేటప్పుడు అక్కడ ఒక స్తంభాన్ని తీసి, ఒక కట్టెని తీసేసి అక్కడ ఒక శిలాశాసనం అంతే. ఇవి ఎందుకు పనికిరాని, అక్కడ యజ్ఞయాగాల చేత స్థాపితమైనటువంటి అలా సదేశ పరరాష్ట్రాన్ని విమృజ్యాభిప్రవర్తితః. సదేశః, ఆ దేశం హస్తినాపురం, పరరాష్ట్రాన్ని విమృజ్యాభిః ప్రవర్తితః. ఒక్క తన దేశం ఒక్కటే ఊరికే దినదినాభివృద్ధి చెందుతుండటం కాకుండా ఇతర దేశాలు ఎలా ఉన్నాయి. పరరాష్ట్రాన్ని విమృజ్యాభిః. విమృజ్యాభిః అంటే వాళ్ళ దేశాలు, ఇతర రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలు కూడా పట్టించుకుంటూ ఇది ప్రవర్తమానం అవుతుంది. పొరుగు రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, పక్క దేశం ఎలా ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా జలాలను తీసుకుంటున్నారు, అవన్నీ కూడా పట్టించుకుంటూ తన రాష్ట్రాన్ని, ఈ హస్తినాపుర రాష్ట్రాన్ని పరివర్తితః, వృద్ధి చేసుకుంటున్నాడు మహానుభావుడైన భీష్ముడు. భీష్మేణ విహితం రాష్ట్రే ధర్మచక్రమవర్తత. మొత్తం సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జిలు ఇవన్నీ పనికిరావు, ఒకటే జడ్జి భీష్ముడు. భీష్మేణ విహితం ధర్మచక్రమవర్తత రాష్ట్రే. మొత్తం రాష్ట్రమంతా కూడా, ఆ ప్రాంతం అంతా కూడా ఒకే ఒక్క ధర్మచక్రం మీద నడుస్తుంది. ఎవరయ్యా ధర్మచక్రం నిర్మాత, ఎవరయ్యా అంటే నిర్మాత, దర్శకుడు అన్ని కూడా మొత్తం అంతా భీష్ముడే. శాసనం తప్పారంటే దాని దగ్గర వేటు పడాల్సిందే. భీష్మేణ విహితం రాష్ట్రే ధర్మచక్రమవర్తత. అట్లాంటి ఆయన రచించిన ధర్మచక్ర ప్రణాళికతో ప్రజలందరూ ధర్మబద్ధంగా నడుచుకుంటున్నారు. క్రియమానేషు కృచ్ఛ్రేషు కుమారాణాం మహాత్మనాం. ఆ భీష్ముడు ఆ విధంగా పరిపాలిస్తూ మహానుభావులైనటువంటి ఈ ముగ్గురు కుమారులకి కూడా, కుమారాణాం మహాత్మానాం, మహానుభావులైనటువంటి ఈ ముగ్గురు కుమారులకి క్రియమానేషు కృత్స్యేషు అంటే ఏ వయసులో ఏ కర్మ చేయాలో ఆ ఉపచారాలు, అంటే మనకి సంస్కారాలు ఉంటాయి కదా, షోడశ సంస్కారాలు, 16 సంస్కారాలు, జాతకర్మ, నామకరణము మొదలైనటువంటివన్నీ కూడా కృచ్ఛ్రేషు క్రియమానేషు, అవన్నీ చేయవలసిన సమయాలలో యథావిధిగా జరిపించేశాడు. పౌరజానపదా సర్వే బభూవు పరమోత్సుకాః. అవి జరుపుతున్నప్పుడు కాలంలో ఈ ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఒక్కో సంస్కారం జరుపుతున్నప్పుడల్లా గురుముఖ్యానాం గృహేషు పౌరాణాం చ గృహేషు. రాజుల యొక్క అంతఃపుర గృహాలలోనే కాకుండా పౌరాణాం గృహేషు, హస్తినాపురంలో ప్రతి పౌరుడి ఇంట్లో కూడా ఎలా ఉండేది, పరమోత్సుకాః, పరమ ఉత్సుకాః. మొత్తం అందరూ కూడా అంటే ప్రతి ఇంట్లో పండగ వాతావరణం అన్నట్టుగా ఉండేది. ఎక్కడో విదురుడికి లేకపోతే ఏదన్నా నామకరణం చేసిన, లేకపోతే ధృతరాష్ట్రుడికి ఏదైనా సంస్కారం చేసినా వెంటనే ప్రతి ఇంట్లో చక్కగా ఓ పండగ వాతావరణంగా పరమోత్సుక. పౌరజానపదా సర్వే బభూవు పరమోత్సుకాః గృహేషు కురుముఖ్యానాం పౌరాణాం చ నరాధిప దీయతాం భుజ్యతాం చేతి వాచో శ్రూయంత సర్వశః. ఇలాంటి ఉత్సవ సమయాల్లో ఎలా ఉండేదో చూడండి ఎంత హస్తినాపురం. అప్పుడు అటువంటి పండగల యొక్క వాతావరణాల్లో రెండే రెండు మాటలు ప్రతి ఇంట్లో వినిపిస్తూ ఉండేవిట. శ్రూయంత సర్వశః, సర్వశః శ్రూయంత వాచః. అన్ని చోట్ల వినిపిస్తున్నటువంటి వాక్కులు రెండే రెండు. ఏమిటంటే దీయతాం భుజ్యతాం. ఒరే ఇంకాస్త ఇవ్వండి రా, వాడికి దానాలు చేయండి రా. దీయతాం అంటే దానం చేయడం, ఇవ్వండి, ఇచ్చేయండి, వాడికి ఏం కావాలి అది ఇచ్చేయండి రా, ఇచ్చేయండి, అది ఇచ్చేయండి, ఇచ్చేయండి, వచ్చిన వాడికి వచ్చినట్టు ఇచ్చేయండి. రెండో వాక్యం ఏంటంటే భుజ్యతాం. భుజ్యతాం అంటే భుజించండి. అరే ఇంకాస్త పెట్టండి, ఇంకాస్త పట్టించు, ఇక్కడ పట్టించు, ఇక్కడ పట్టించు అంటే ఈ రెండే మాటలు. ఎక్కడ ఎవరింటో చూసినా ఈ రెండే మాటలు వినిపిస్తున్నాయి. గృహేషు కురు ముఖ్యానాం పౌరాణాం చ నరాధిప. మొత్తం హస్తినాపురంలో ఉన్నటువంటి గురుముఖ్యుల యొక్క ఇళ్లలో, పౌరుల యొక్క నివాసాలలో రెండే రెండు. వాచో శ్రూయంత సర్వశః. సర్వశః అంటే ఎల్లప్పుడూ అన్ని చోట్ల ఈ మాటనే వినిపిస్తూ ఉండేది. ఏమిటంటే దీయతాం భుజ్యతాం. ఇంకా ఇస్తే ఇవ్వండి, ఇంకాస్త ఇవ్వండి, ఇంకాస్తేనండి, ఇంకాస్తేనండి, ఓ పెట్టుడే మొత్తం. అట్లా ఉంది వాళ్ళ యొక్క పరిపాలనలో ప్రజలు. ధృతరాష్ట్రశ్చ పాండుశ్చ విదురశ్చ మహామతి జన్మ ప్రకృతి భీష్మేణ పుత్రవత్ పరిపాలితాః. ఇక ఈ ముగ్గురు కుమారుల్ని కూడా భీష్ముడు ఎలా పరిపాలించాడు,
చిన్నప్పటి నుంచి కూడా పుత్రవత్ పరిపాలిత, పుత్రుల్ని పెంచినట్టు పెంచుకున్నాడు భీష్ముడు. వీళ్ళు నా కుమారుడు, సంతానము పెళ్ళే కాలేదు, సంతానం వద్దున్నాడు, రాజ్యం లేదన్నాడు, కానీ ఈ ముగ్గురిని కూడా తన పిల్లల్లాగా పెంచుకున్నాడు. ఎప్పటి నుంచి? జన్మ ప్రభృతి, వాళ్ళు పుట్టిన క్షణం నుంచి కూడా భీష్ముడు, ఆవిడే చెప్పింది సత్యవతి, ఆయన వ్యాస నువ్వు వీళ్ళని కనాలి కాబట్టి ఇంకో భీష్ముడు ఏమన్నా పెంచి పెద్ద చేస్తాడు, వృద్ధి చేస్తాడు సత్యవతి ముందే. ధృతరాష్ట్రుణ్ణి, పాండుణ్ణి, విదురుణ్ణి. మహామతి విదురుడు అనేటువంటి పదం ఎక్కడొచ్చినా వ్యాసుడు వారి పక్కన ఈ పదం వాడతారు, మహామతి అంటారు. అది లేకుండా వ్యాసుడు ఎక్కడ విదురుని ఉత్త విదురుడు అని చెప్పి ఎక్కడా చెప్పడు మొత్తం భాగం. అంటే ధర్ముడికి ఇచ్చినటువంటి గౌరవం వ్యాసుడు వారే ఇచ్చారంటే మనం విదురుడు అనే మాట మనం అలా మాట్లాడు, బుద్ధిమంతుడైన విదురుడు, మహానుభావుడైనటువంటి విదురుడు అని మాత్రమే అనాలి. కవుల్లో కాళిదాసు పక్కన ఉత్త కాళిదాసు అన్నాడు, మహాకవి కాళిదాసు అనాల్సిందే. కవుల్లో కాళిదాసు పక్కన టైటిల్ ఉండాల్సిందే. అలా మన వాళ్ళు కూడా పెద్దవాళ్ళని, గురువుని కూడా అలా మనం సాంప్రదాయంలో గురువుని కూడా అలా ఇలా ఉత్తగా సంబోధించకూడదు వాళ్ళ పేరు. కాబట్టి ధృతరాష్ట్రశ్చ పాండుశ్చ విదురశ్చ మహామతి జన్మ ప్రభృతి భీష్మేణ పుత్రవత్ పరిపాలిత. జన్మ ప్రభృతి భీష్మేణ, పుట్టినప్పటి నుంచి కూడా భీష్ముడి చేత వాళ్ళు పుత్రులాగా పరిపాలించబడుతూ ఉన్నారు. సంస్కారై సంస్కృతాస్తేస్తు వ్రతాధ్యయన సంయుతా శ్రమ వ్యాయామ కుశలా సమపద్యంత యవ్వనం. చక్కటి సంస్కారాల చేత సంస్కరించబడినటువంటి వాళ్ళే భీష్ముడి చేత సంస్కరించబడినటువంటి వాళ్ళు. ఎలా అంటే అనేకమైనటువంటి సంస్కారాలతో ఈ పుట్టినటువంటి వాడు సంస్కరించబడుతూ ఉంటాడు. ఒక్కొక్క సంస్కారంతో ఒక్కొక్క విధంగా సంస్కరించబడటం అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి దోషాలు పోయి ఎప్పటికప్పుడు వాళ్ళల్లో వృద్ధి కలిగేటువంటి అంశాలు మంత్రపూర్వకంగా రావడం సంస్కరించబడటం. శాస్త్రబద్ధంగా అది సంస్కరించబడటం. మనలో ఉన్నటువంటి దోషాలు తొలగించుకుని శుద్ధం అవటాన్ని మనం సంస్కరించబడటం అంటారు. అలా ఎట్లా అవుతాడు మానవుడు అంటే సంస్కారాల ద్వారా. సంస్కారై సంస్కృతాస్తేతు వ్రతాధ్యయన సంయుత. వ్రత అధ్యయనం, అనేకమైనటువంటి వ్రతాలతో వేదాధ్యయనంతో మొదలైనతో కూడుకున్నటువంటి వాడై శ్రమ వ్యాయామ కుశలా. శ్రమ అంటే అనేక పనులలో నిష్ణాతులయ్యారు వీళ్ళ ముగ్గురు. ఏ పని ఎలా చేయాలి. వ్యాయామ కుశలా, శారీరకమైనటువంటి శరీర దార్ఢ్యం కలిగినటువంటి వాళ్ళయ్యారు, దృఢవంతులయ్యారు. సమపద్యంత యవ్వనం, అలా యవ్వనంలో అడుగుపెట్టారు ఈ ముగ్గురు కూడా. అనేకమైనటువంటి విద్యలలో ఆరితేరి సంస్కారవంతులుగా వృద్ధి చెందుతున్నారు. అంతేకాకుండా ఇక ఏ విద్యలు నేర్చుకున్నారో చెప్తారు. ధనుర్వేదే చ వేదే చ గదాయుద్ధేసి కర్మణి తథైవ గజ శిక్షాయాం నీతి శాస్త్రేషు పారగా. ఈ సమస్త విద్యలు నేర్చుకున్నారు ముగ్గురు. విదురుడు రాజు కాదు, కానీ ఆయన కూడా నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? ధనుర్వేదేచ వేదేచ, ఇటు వేదము ధనుర్వేదము, షడంగాలతో పాటు ఉన్నటువంటి వేదాన్ని ధనుర్వేదము అన్నారు. ఎప్పుడు కూడా ధనుర్విద్య అనక్కల్లా. ధనుర్విద్య వేద సహితమైనటువంటిది, వేద సంహితమైనటువంటి, వేదంతో కూడుకున్నటువంటి. కాబట్టి ధనుర్వేదేచ వేదేచ గదాయుద్ధే అసి చర్మణి. గదాయుద్ధము అసి, అసి అంటే కత్తి, కత్తి డాలు మొదలైనటువంటి వాటితో యుద్ధం చేయటము గదాయుద్ధము మొదలైనటువంటివన్నీ. తథైవ గజ శిక్షాయాం, అలాగే గజ శిక్షణ, ఏనుగులు. నీతి శాస్త్రేషు పారగా. గజ శిక్షాయాం, చతురంగ బలాలతో యుద్ధం చేయటము, నీతి శాస్త్రాలన్నింటిలో నిష్ణాతులయ్యారు వీడు. ఇతిహాస పురాణేషు నానా శిక్షాసు బోధితా. ఇతిహాస పురాణాలన్నీ నేర్చుకున్నారు. వైదికాధ్యయనే యుక్తో నీతి శాస్త్రేషు పారగా. అనేకమైనటువంటి వైదిక పరమైనటువంటి అధ్యాయాలను, నీతి శాస్త్రాలన్నిటినీ అధ్యయనం చేసి పారగా, వాటిలో నిష్ణాతులయ్యారు ముగ్గురు కూడా, క్షుణ్ణంగా నేర్చుకున్నారు. భీష్మేణ రాజా కౌరవ్యో ధృతరాష్ట్రో అభిషేచితః ధనుర్వేదే అశ్వపృష్ఠే చ గదాయుద్ధేసి చర్మణి. ధనుర్వేదము అశ్వవేదము అలాగే గదాయుద్ధము అసి చర్మణి పైన వచ్చినటువంటి శ్లోకమే మళ్ళీ ఇక్కడ. తథైవ గజ శిక్షాయాం అస్త్రేషు వివిధేషు చ. గజ శిక్షణలో అనేకమైనటువంటి అస్త్రాలలో కూడా వీళ్ళు నేర్పరులయ్యారు. అస్త్రము వేరు శస్త్రము వేరు. మంత్ర ప్రయోగంతో చేసే వాటిని అస్త్రములు అంటారు. అట్లాంటి వాటిల్లో వీళ్ళు నిపుణులయ్యారు. అర్థ ధర్మ ప్రధానాసు విద్యాసు వివిధాసు చ
గతస్పారం యదా పాండుస్తదా సేనాపతి కృతః అర్ధధర్మ ప్రధానాసు విద్యాసు. అనేకమైనటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో అర్థశాస్త్రము, ధర్మశాస్త్రము మొదలైనటువంటి అవన్నీ కూడా నేర్చుకున్నారు. వివిధమైనటువంటి విద్యలన్నీ కూడా నేర్చుకున్నారు. పాండుర్ధనుషి విక్రాంతో నరేష్వభ్యధికో భవేత్. ఇక ఈ ముగ్గురులో అన్ని విద్యలు నేర్చుకున్నారు, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో టాలెంట్ అయ్యారు, నిష్ణాతుడయ్యారు. దాంట్లో పాండురాజు మొత్తం మానవ లోకంలో అందరికంటే అద్భుతమైనటువంటి ధనుర్విద్యా నిపుణుడయ్యాడు పాండురాజు. పాండుర్ధనుషి విక్రాంత అన్నారు. ధనుషి అంటే ధనుర్విద్యలో విక్రాంతుడయ్యాడు. విక్రాంత్ అంటే మనం చెప్పుకున్నాం. పాండుర్ధనుషి విక్రాంతు నరేష్వభ్యధికో అభవేత్. నరేషు అంటే మొత్తం మానవ లోకంలో మానవులందరిలో కల్లా అత్యధికమైనటువంటి ఉత్తమ రీతితో ధనుర్విద్యలో అభ్యాసం పొందాడు. అన్యేభ్యో బలవానాసి ధృతరాష్ట్రో మహీపతి. మరి ధృతరాష్ట్రుడు ఈ గుడ్డి మహారాజు దేంట్లో గొప్పవాడే అంటే బలవాన్ అసి అన్యేభ్యో, మిగతా వాళ్ళందరికంటే కూడా బలవంతుడు ఈ ధృతరాష్ట్రుడు. 10,000 ఏనుగుల బలం అని ముందే చెప్పాడు ఆయన పుట్టినప్పుడే వ్యాసుల వారు. మరి అమాత్యుడైనటువంటి ఈయన విదురుడు, అమాత్యో మనుజేంద్రస్య బాలయేవ యశస్వినః. చిన్నప్పటి నుంచే కీర్తిమంతుడైనటువంటి ఈయన విదురుడు. భీష్మేణ సర్వధర్మాణం ప్రణేత విదుర కృతః. సర్వధర్మాణం ప్రణేత విదుర. మొత్తం భీష్ముడి దగ్గరుండి అనేకమైన సర్వధర్మాలని కూడా విదురుడికి అధ్యయనం గావించాడు. ఆయన సర్వధర్మ శాస్త్రవేత్త, సర్వశాస్త్రార్థతత్వజ్ఞ. సర్వశాస్త్ర అర్థతత్వజ్ఞ, అన్ని శాస్త్రాలు వాటిలో ఉండేటువంటి తత్వజ్ఞానం అంతా తెలిసినటువంటి మహానుభావుడు పండితుడు ఎవరై అంటే బుద్ధిమేధా పటుయువ. బుద్ధిమేధా పటుయువ, మేధా సంపత్తితో చక్కటి తెలివితేటలతో పటుహు నిష్ణాతుడైనటువంటి వాడు ఈ విదురుడు. భావేనాగమయుక్తేన సర్వం వేదయతే జగత్. ఈ విధంగా వీళ్ళ ముగ్గురు కూడా మొత్తం జగత్తులో రకరకాలైనటువంటి విద్యలలో నిష్ణాతులుగా తీర్చిదిద్దబడ్డారు. త్రిషు లోకేషు నత్వాసీత్ కశ్చిత్ విదుర సంహితః. త్రిషు లోకేషు నత్వాసీత్, ముల్లోకాలలోనూ వీళ్ళ గురించి అత్యద్భుతమైనటువంటి ఖ్యాతి అలా అలా ప్రసిద్ధమైంది, జగత్ ప్రసిద్ధమైంది. త్రిషు లోకేషు నత్వాసీత్ కశ్చిత్ విదుర సంహితః. ముల్లోకాలకి సంబంధించినటువంటి అన్ని ధర్మశాస్త్రాలు కూడా విదురుడికి క్షుణ్ణంగా అవగతమయ్యాయి. ధర్మనిత్యస్తథా రాజం చ పరమం గతః ప్రణష్టం శాంతనోర్వంశం. మొత్తం నష్టమైపోతుంది ఈ శంతనుడి యొక్క వంశం అనుకున్నటువంటి వంశం కాస్త అయ్యో ఇంకేముంది ఈ రాజ్యం నష్టమైపోయిందే అని ఒకప్పుడు అనుకున్నటువంటి రాజులు ప్రజలు అందరూ కూడా ఇప్పుడు వీళ్ళని చూసి ఎంత అద్భుతంగా అభివృద్ధి చేశారు అని మెచ్చుకుంటారు. ప్రణష్టం శాంతనోర్వంశం సమీక్ష పునరుద్ధృతం. సమీక్ష, ఒకప్పుడు అలా చూసినటువంటి వాళ్ళందరూ పునరుద్ధృతం. ఈ మహానుభావుడైనటువంటి భీష్ముడి చేత, ధృతరాష్ట్ర పాండు విదురుల చేత పునరుద్ధృతం, మళ్ళీ ఉద్ధరించబట్టం చూసి, సమీక్ష చూసి, తతో నిర్వచనంలోకి సర్వరాష్ట్రేష్వర్తత. అన్ని రాష్ట్రాలకి అన్ని ప్రాంతాలకి ఆదర్శవంతంగా తీర్చిదిద్దబడినటువంటి హస్తినాపుర రాష్ట్రం చూసి ప్రజలందరూ హాయిగా అద్భుతంగా మెచ్చుకున్నారు. 4 విశేషంగా మెచ్చుకున్నారు. నలుగురికి ఎవరినంటే వీరసూనాం కాశీసుతే, వీరపత్నులుగా కాశీ కుమార్తెలైనటువంటి అంబికా అంబాలికల్ని మెచ్చుకున్నారట. వీరసూనాం, వీరమాతలైనటువంటి అంబికా అంబాలికల్ని మెచ్చుకున్నారు. అద్భుతమైనటువంటి కుమారులు ఇచ్చారు దేశాన్ని. దేశానాం కురుజాంగలం, అన్ని ప్రాంతాలలో కల్లా హస్తినాపురం కురుజాంగలం, కురు ప్రాంత భూమిని మెచ్చుకున్నారట. ఇదిరా భూమి అంటే ఇదిరా ప్రాంతం అంటారు. అలాగే సర్వధర్మ విదాం భీష్మ, సర్వధర్మాలు ఉండాలి అక్కడ. సర్వధర్మ విదాం భీష్మ, భీష్ముడు అన్ని ధర్మాల్లో సమస్తమైనటువంటి ధర్మాల్లో జ్ఞానవంతుడైనటువంటి వాడు భీష్ముడు. ఆయన మించినటువంటి వాడు లేదు. పురాణం గజసాహ్వయం అని వీళ్ళందరూ ఈ విధంగా మెచ్చుకుంటున్నారు. ఇక ధృతరాష్ట్రస్వ చక్షుష్వా రాజ్యం న ప్రత్యపద్యత. అంధుడైనటువంటి వాడు ధృతరాష్ట్రుడు దీంట్లో. కాబట్టి ఈ గుడ్డివాడైనటువంటి వాడికి రాజ్యం న ప్రత్యపద్యత, రాజ్యానికి అనర్హుడైనటువంటి వాడయ్యాడు. ఇంకొకటి విదురుడేమన్నా సూత్రయోని ఎందుకు పుట్టి జన్మించి అతడు కూడా అనర్హత సంపాదించుకున్నాడు.
పారసవత్వాద్ విదురో, పారసత్వము అంటే శూద్రయోని యందు జన్మించిన వాడు అని అర్థం. ఈ శూద్రికి జన్మించినటువంటి విదురుడు కూడా రాజుగా అనర్హత సంపాదించుకున్నాడు. కానీ మిగిలినటువంటి వాడు పాండురాజు. రాజా పాండుర్బభూవ, మహారాజుగా పాండురాజు అర్హత పొందాడు సమస్తమైనటువంటి ధర్మాలలో. అథ శుశ్రావ విప్రేభ్య కుంతి భోజ మహీపతే రూపయౌవన సంపన్నాం సుతాం సాగరగాసుత. యవ్వనంలోకి వచ్చినటువంటి ఈ ముగ్గురికి ఇక వివాహం చేయాలి అనేటువంటి ఆలోచన కలిగింది భీష్ముడికి. మరి ఎవరున్నారు అంటే అథ శుశ్రావ విప్రేభ్య, బ్రాహ్మణుల ద్వారా విన్నాడు భీష్ముడు. ఒక 3-4 వంశాలను ఎంచుకున్నాడు. ఫలానా వంశంలో గొప్ప స్త్రీలు ఉన్నారు కాబట్టి వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి పెళ్లి చేద్దాం. ఎవరై అంటే కుంతి భోజ మహీపతే, కుంతి భోజని యొక్క కుమార్తె కుంతీదేవి. ఆవిడ గురించి ఒకసారి బ్రాహ్మణుల ద్వారా విన్నాడు. రూపయవ్వన సంపన్నాం సుతాం సాగరగాసుత. సాగరగాసుత అనే పదానికి అర్థం మనం చెప్పుకున్నాం. గంగా దేవి యొక్క పుత్రుడు భీష్ముడు. ఆ భీష్ముడు బ్రాహ్మణుల ద్వారా కుంతి భోజన కుమార్తె అయిన కుంతీదేవి గురించి, ఆమె యొక్క రూప యవ్వన సంపన్నమైనటువంటి గుణాలను గురించి విన్నాడు. తర్వాత ఎవరి గురించి విన్నాడు? సుబలస్య చ కళ్యాణీం గాంధారాధిపతే సుతాం, గాంధార రాజకుమార్తె అయినటువంటి గాంధారి గురించి విన్నాడు. సుబలని యొక్క కుమార్తె. గాంధారి తండ్రి పేరు సుబలుడు. సుతాం చ మద్రరాజస్య రూపేణ ప్రతిమాం భువి, మద్రరాజు యొక్క కుమార్తె మాద్రి గురించి విన్నాడు. వీళ్ళ గురించి విని విదురుడితో సంభాషిస్తున్నాడు. నాయన ఈ ఫలానా దేశాలు ఫలానా ప్రాంతాల్లో ఉత్తమమైనటువంటి రాకుమార్తెలు ఉన్నారు, ఏం చేద్దాం అని అడుగుతున్నాడు. కదాచిద గాంగేయ సర్వనీతిమతాంబర విదురం ధర్మతత్వజ్ఞం వాక్యమాహ యదోచితం. కాబట్టి ఈ రాజవంశీయులలో ఇలా ఉత్తమ కన్యలున్నారు, నాయన విదుర నువ్వు ధర్మతత్వజ్ఞుడివి, వాక్యమాహ యథోచితం అని విదురుడితో సంభాషిస్తున్నాడు భీష్ముడు. తన అంతరంగం, తన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని చెప్తున్నాడు విదురుడితో. ఏం చేద్దాం? ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి సంభవ పర్వణి అష్టాదశాధికశతమోధ్యాయ సమాప్త. 118 సమాప్తి చేసుకున్నాం. 30 నిమిషాల్లో 33 శ్లోకాలు కొంచెం వేగంగా చెప్పాము. ఏమైనా సందేహాలు ఉంటే మళ్ళీ విడిగా మీరు అడగచ్చు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. రేపటి పాఠంలో ఈ పెళ్లి కుమార్తెలు కుంతీదేవి, గాంధారి ముందు, గాంధారి ధృతరాష్ట్రుల వివాహం, తర్వాత కుంతీదేవి మాద్రి యొక్క వివాహం, పాండురాజు, వాళ్ళ గురించిన వివరాలు రేపటి పాఠంలో మనం. ఓం శాంతి.